అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తుంది. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఒకటి ఫాతిహా ప్రారంభ సూర. పరిచయం. సంకలనం రీత్యా దివ్య ఖురాన్లో ఇది మొట్టమొదటి సూర. ఈ సూరాలో తౌహీద్ అంటే ఏకదైవారాధన ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసము, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడము, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో 7 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు యోగ్యుడని, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడని, ఇహలోకానికి పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభు అని, ఆయనే సృష్టికర్త అని ఈ 7 ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. ఈ సూరాకు అల్ ఫాతిహా ప్రారంభం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది దివ్య ఖురానుకు ప్రారంభ అధ్యాయం. ఈ సూర దివ్య ఖురానుకు తల్లి వంటిదని, దివ్య ఖురాను సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది. ముస్లింలు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదవవలసిన సూర ఇది. రోజు చేసే 5 పూటల నమాజు కానీ, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కానీ ప్రతి నమాజులో ఈ సూరా పఠించడం తప్పనిసరి. ప్రారంభ సూరా చదవకపోతే ముస్లింలు చేసే ఏ నమాజు స్వీకరించబడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు. ధర్మవేత్తల అభిప్రాయ ప్రకారము ఈ ప్రారంభ సూర అల్ ఫాతిహా పూర్తి ఖురాన్కు సారాంశం వంటిది. ఈ సూర పూర్తి ఖురాన్కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలు, నియమాలను అన్నింటినీ ఈ సూర క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు అంటే దేవుని ఏకత్వము, దేవుడు ఒక్కడే అని విశ్వసించడము, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడము, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం, దేవుని గుణగణాల గురించి ఈ సూర సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లింలు అల్లాహ్ను అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవరిని అర్థించరాదని, ఎవరి ముందు చేతులు చాపరాదని, సాటి మనిషికి దాస్యం చేయరాదని, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకుని ఆయన ముందు మాత్రమే తల వంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడానికి ఖండిస్తుంది. అల్లాహకు ఎవరూ సమానులు కారు, అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయనను విశ్వసించాలి, విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి. ఈ సూర 2 సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండో భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది. ప్రియ పాఠకులారా, ఖురాన్ తర్జుమాను, దాని వ్యాఖ్యానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆధునిక పాఠకులకు కొన్ని కొత్త పదాలు ఎదురు కావచ్చు. ఆ పదాలను గనుక కాస్త పరిచయం చేసుకుంటే దివ్య ఖురాన్ భావామృతాన్ని ఇంకా బాగా ఆస్వాదించడానికి, తనివి తీరా అందులో మధురిమను గ్రోలటానికి, విశ్వప్రభు ఆదేశాలను నిక్కచ్చిగా అర్థం చేసుకుంటూ తదనుగుణంగా ఆచరించడానికి వీలవుతుంది. అందుకని ఈ వ్యాఖ్యానంలో అక్కడక్కడా దొర్లిన కొత్త పదాలను ఏర్చి కూర్చి వాటిని గ్రంథం చివరలో పొందుపరిచాం. దైవ గ్రంథ పాఠకులు ఈ సౌలభ్యం ద్వారా కూడా ప్రయోజనం పొంది మా ఇహపర సాఫల్యం కోసం అల్లాను ప్రార్థిస్తూ ఉండగలరని ఆశిస్తున్నాం. అల్ ఫాతిహా సూర. అల్ ఫాతిహా సూర దివ్య ఖురాన్లోని మొట్టమొదటి సూర. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలపబడింది. ఫాతిహా అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవడం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢి అవుతుంది. ఉదాహరణకు 1 ఉమ్ముల్ ఖురాన్, అస్సబుల్ మసానీ, 3 అల్ ఖురానుల్ అజీం, 4 అస్సిఫా, 5 అర్రహ్యతు ఊదటం, ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి. ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసే ఖుదిసీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: కసంతు సలాత బైని వ బైన అబ్ది. సహీ ముస్లిం కితాబు సలాత్ అంటే నేను సలాత్ నమాజును నాకు నా దాసునికి మధ్య విభజించాను అని భావం. అంటే ఫాతిహా సూరా నన్నమాట. ఈ సూరాలో సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది.
ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవ సన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి. ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజుగా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించడం చాలా అవసరమని స్పష్టమవుతుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచడం జరిగింది. ఉదాహరణకు, లా సలాత లిమన్ లం యక్రఊ బి ఫాతిహతుల్ కితాబ్, సహీ ముస్లిం, సహీ బుఖారీ. అర్థం, ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబ్బీ మూలంలో వచ్చిన మన్ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారైనా అందరూ ఈ సూరాను చదవలసిందే. నెమ్మదిగా చేసే సిర్రీ నమాజులోనైనా, బిగ్గరగా చేసే జొహ్రీ నమాజులోనైనా, విధిగా చేయవలసిన ఫర్జ్ నమాజులోనైనా, స్వచ్ఛందంగా చేసుకునే నఫిల్ నమాజులోనైనా నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవడం తప్పనిసరి. క్రింది పేర్కొనబడిన హదీస్ ద్వారా కూడా ఈ విషయాన్ని సమర్థన లభిస్తుంది. ఒకసారి ఫజర్ ఉదయం నమాజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఆయన సహచరులు కూడా ఖురాన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖురాన్ పఠించడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఉద్దేశించి, ఏమిటి, మీరు కూడా వెనకాల ఖురాన్ పఠించారా అని అడిగారు. దానికి సహచరులు అవునని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, మీరిలా చేయకండి, నాతో పాటు పఠించకండి. అయితే ఫాతిహా సూరాను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజ్ నెరవేరదు. అబూదావుద్, తిర్మిజీ, నసాయి. అలాగే మరో హదీస్, హజరత్ అబూ హురైరా రజల్లా తలాన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, మన్ సల్లా సలాతన్ లం యక్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్ సలాసన్ ఖైరు తమాం. ఎవరైతే ఫాతిహా సూరా లేకుండా నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది. అది పరిపూర్ణమైన నమాజు కాబోదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు ఈ మాట అన్నారు. మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాం కదా, మరప్పుడేం చెయ్యాలి అని కొంతమంది హజరత్ అబూ హురైరా రజల్లాహు తఆలాను ప్రశ్నించగా, ఇమాము వెనుక ఉన్నప్పుడు అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు మీరు మనసులోనే లోపల ఫాతిహా సూరా పఠించండి అని ఆయన సమాధానమిచ్చారు. సహీ ముస్లిం. పై 2 హదీసుల ద్వారా స్పష్టమైంది ఏమిటంటే, దివ్య ఖురాన్లో సెలవీయబడినట్లు దివ్య ఖురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి. అల్ అరాఫ్ 204. అలాగే హదీస్లో చెప్పబడినట్లు సామూహిక నమాజుకు సారథ్యం వహించే వ్యక్తి అంటే ఇమాం గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి. దీని భావం ఏమిటంటే, బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడి ఉన్న నమాజీలు అంటే ముక్తదీలు ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణం అంతటినీ మౌనంగా వినాలి. ఇమాంతో పాటే ఖురాన్ పారాయణం చేయకూడదు. లేదంటే ఇమాం తన వెనుకున్న అనుయాయులు కూడా సహీ హదీసులకు అనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయుతులను బాగా ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరాను ముగించిన తరువాత తన అనుయాయులు అంటే ముక్తదీనుల సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముక్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోపల చదువుకుంటారు. ఇలా చేయడం ఖురాన్ హదీసుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖురాన్ హదీస్ రెండింటి ఆదేశాలు పాటించినట్లు అవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించడం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఉదాహరణకు, దివ్య ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు పరస్పరం సమన్వయం చెందడం లేదని, వాటి మధ్య వైరుధ్యం ఉందని, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదని, ఏకకాలంలో రెండింటిని అనుసరించడం దుస్సాధ్యమని, దైవం మన్నించుగాక కుంటి సాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకే అల్ అరాఫ్ సూరా 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే
మౌలానా అబ్దుర్ రహమాన్ ముబారక్ పూరి గారి తహకీకుల్ కలాం పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ అస్రీ గారి పుస్తకాలు చదవండి. ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమాం చేసే ఖురాన్ పారాయణ వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదని, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని సల్ఫ్లో ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి. అత్యధిక మంది తెలిపినట్లు ఇమాం ఇబ్నే తైమియా అభిప్రాయపడ్డారు. మజ్ముయే ఫతావా ఇబ్నే తైమియా 23/265. ఇది మక్కీ సూర, అంటే ఈ సూర మక్కాలో అవతరించిందన్నమాట. మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేయక మునుపు మదీనాకు వలస పోక పూర్వము అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలు అనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలో అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ దైవదౌత్యం అందిన 13 ఏండ్ల తర్వాత జరిగిన మదీనా ప్రయాణం అనంతరం అవతరించిన సూరాలు, అవి మదీనాలో అవతరించిన, లేక మదీనా పొలిమేరలో అవతరించిన, లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించిన, అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నా సరే బిస్మిల్లాహ్ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా, లేక ప్రతి సూరాలో అంతర్భాగమా, లేక ఫాతిహా సూరాలో ఒక ఆయుత, లేక ఏ సూరాలోనూ అంతర్భాగము కాని అదనపు వచనమా, అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా పఠితలు ఖరారు చేశారు. కాగా ఇది ఒక ఆయుతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలో 30వ వచనంలో వచ్చిన బిస్మిల్లాను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయుతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా చేసే నమాజులో బిస్మిల్లాను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు. ఫతహుల్ ఖదీర్ అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంత మాత్రం చేత బిగ్గరగా పఠించడం విపరీతం కాదు, బిగ్గరగా పఠించడం కూడా ధర్మసమ్మతమే. బిస్మిల్లా అంటే అల్లా పేరుతో అని మాత్రమే అర్థం వస్తుంది కనుక దానికి ముందు అక్రవు నేను చదువుతున్నాను, అబ్దవు నేను ప్రారంభిస్తున్నాను, అత్తలు నేను పారాయణం చేస్తున్నాను లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలవుతున్నప్పుడు అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాను పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేస్తున్నప్పుడు, జంతువును జిబాహ చేస్తున్నప్పుడు, వుజు చేయు సంకల్పించినప్పుడు, ఆఖరి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లా పఠించాలని ఆదేశించబడింది. ఖురాన్ పారాయణం మొదలవుతున్నప్పుడు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంను పఠించడం అనివార్యమైనప్పటికీ దాని ముందు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీంను కూడా పలకడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫైజా ఖరతల్ ఖురాన ఫస్తఇజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. మీరు ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడండి. అన్నహలు 98 అన్న ఆదేశం విస్మరించరానిది. సూరతుల్ ఫాతిహా. 1. అల్ ఫాతిహా సూరా. అవతరణ మక్కా. ఆయుతులు 7. ఆయుత్ నెంబర్ 1. ఆయుత్ నెంబర్ 1. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయుత్ నెంబర్ 2. ఆయుత్ నెంబర్ 2. ప్రశంసలు పొగడ్తలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అల్హమ్ద్. ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తుంది. సమస్త స్తోత్రములు అల్లాహకు మాత్రమే శోభిస్తాయని, అవి ఆయనకే ప్రత్యేకమని భావం. ఎందుకంటే ప్రశంసలకు
ప్రారంభంకు అసలు అర్హుడు అల్లాయే. ఎవరిలోనైనా ఏదైనా ప్రత్యేకత, సద్గుణము, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే, అల్లాహ్. ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించడం సమ్మతం కాదు. అల్హమ్దులిల్లా ఇది కృతజ్ఞతాపూర్వకమైన పలుకు. హదీసుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్పూర్వకమైనదని వెల్లడవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ శ్రేష్టమైన ధ్యానమైతే అల్హమ్దులిల్లా శ్రేష్టమైన వేడుకోలు అని ఒక హదీసులో ఉంది. సుననే తిర్మిజీ. అల్హమ్దులిల్లాహి తమ్ లవుల్ మీజాన్ అల్హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది అని మరొక హదీసులో అనబడింది. సహీ ముస్లిం. అందుకే దాసుడు తినే త్రాగే ప్రతిసారి అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీసులో చెప్పబడింది. సహీ ముస్లిం. రబ్ అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్ అంటే ప్రతి వస్తువును సృష్టించడంతో పాటు దాని అవసరాలు, అక్కర్లను తీర్చి దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించడం సమ్మతము కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందు కానీ వెనుక కానీ మరో పదం వాడాలి. ఉదాహరణకు అబ్దుర్ రబ్ ప్రభు యొక్క దాసుడు. అంతేగాని కేవలం రబ్ అని ఇతరులెవరినీ పిలవకూడదు. ఆలమీన్ అనే పదం ఆలం అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాశుల సముదాయాన్ని ఆలంగా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశంతో ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావడం విశేషం. సృష్టి రాశుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పడం ముఖ్యోద్దేశం అన్నమాట. ఉదాహరణకు జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు, తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్ సమస్త లోకాలను పోషించేవాడు మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టి అందించుకొని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఆయత్ నెంబర్ 3. ఆయత్ నెంబర్ 3. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. రహ్మాన్, రహ్మాన్, రహీం ఇవి రెండు అధిక అర్థాన్నిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణికిసలాడుతుంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే రహీం కన్నా రహ్మాన్ అనే మాటలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మాన్ దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వసాధారణం. విశ్వాసులు, అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కానీ పరలోకంలో ఆయన కేవలం రహీంగా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడే వారి కొరకు, జకాతు ఇచ్చేవారి కొరకు, మా ఆయతులను విశ్వసించేవారి కొరకు తప్పకుండా వ్రాస్తాను. అల్ అరాఫ్ 156. అల్లాహుమ్మజ్ అల్నా మిన్హుమ్ అల్లాహ్ మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతుల్లో చేర్చు. ఆయత్ నెంబర్ 4. ఆయత్ నెంబర్ 4. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికి తాను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి
అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో శిక్ష విధించడమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేక మందికి కొన్ని అధికారాలుంటాయి. కానీ పరలోకములో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పు దినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. ఈ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి అంటూ ఆనాడు ఆయన ప్రశ్నిస్తాడు. తిరుగులేనివాడు ఒక్కడైన అల్లాదే అంటూ ఆయన సమాధానం కూడా ఇస్తాడు. అల్ మోమిన్ 16. ఆనాడు ఏ మనిషి ఎవరి కొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం. ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది. ఇన్ఫితార్ 19. అది తీర్పు దినం అంటే. ఆయత్ నెంబర్ 5. إياك نعبد وإياك نستعين. ఆయత్ నంబర్ 5. మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనేందుకు అత్యంత అణకువను అసక్తతను వినమ్రతలను అభివ్యక్తం చేయడం అని భావం. ఇబ్నే కసీర్ మాటల్లోనే చెప్పాలంటే షరియతులో సంపూర్ణమైన ప్రేమ, అభిమానము, భయము, భక్తి వీటన్నిటి సమ్మేళనమే ఇబాదత్. అంటే ఎవరి పట్లనైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితిని, దైన్య స్థితిని వ్యక్తపరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ ధ్యాసలో తొణికిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదాగా చెప్పవలసి ఉంటే నా అబుదుక వా నస్తా ఇనుక, మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయము కొరకు నిన్ను అర్థిస్తాము అని అనబడేది. కానీ అల్లాహ్ ఇక్కడ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ అని నొక్కి ఒక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని కల్పించాడు. అంటే దీని అర్థం, ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని. దీని ప్రకారం అల్లానుగాక వేరొకరిని పూజించడం కానీ సహాయం కొరకు వేరితులను మొరపెట్టుకోవడం కానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్, అల్లాహకు భాగస్వాముల్ని నిర్ణయించడం నిర్ద్వందంగా ఖండించబడింది. కానీ హృదయాలలో షిర్కు రోగం తిష్టవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి అపోహలో పడిపోయి భ్రమలకు లోనే పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టర్ సహాయం పొందడం, లేదా ఇల్లాలి సేవల్ని పొందడం, లేదా ఇరుగు పొరుగు వారి తోడ్పాటును, డ్రైవర్ సహాయాన్ని పొందడం లేదా అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్ళు అల్లాహ్ గాక వేరేతర సహాయాన్ని అర్థించడం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకులు లోబడి ఉండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడడం షిర్కు కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్య కారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవ ప్రవక్తలు సైతం మనుషుల సహాయ సహకారాలను పొందుతూ ఉంటారు. దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులను ఉద్దేశించి అల్లాహ్ ధర్మం కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు అని అడిగారు. అస్సఫ్ 14. అల్లాహ్ స్వయంగా విశ్వాసునుద్దేశించి సత్కార్యం, దైవభక్తికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరు సహకరించండి అని సెలవిచ్చాడు. అల్-మాయిదా 2. మరి ఇటువంటి సహాయ సహకారాలు నిషేధించబడడం కానీ షిర్కుగా అభివర్ణించబడడం కానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించడం అయింది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్కుతో దీనికి ఎటువంటి సంబంధము లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయడం ఏమాత్రమూ చేతగాని వానిని, సహాయం చేయజాలని వానిని సహాయం చెయ్యి అని అర్థించడమే అసలు షిర్కు. ఉదాహరణకు చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవడం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడని, అక్కర్లు తీరుస్తాడని తలపోయటం, లాభ నష్టాలు అతని ఆధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా దూరమున్నవారు మొరపెట్టుకున్నా ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే శక్తి అతనిలో ఉందని నమ్మడం, ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించడంగా, దేవుని లక్షణాలు వేరొకరికి ఆపాదించడంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్కు.
దురదృష్టవశాత్తు ముస్లిం దేశాలలో సైతం ఇటువంటి షిర్కు వర్ధిల్లుతుంది. మహనీయుల ఔలియాల పట్ల ప్రేమ కలిగి ఉండడం అవసరం. మరి అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానాలు అతిశైలి రాగాన పడి షిర్కుగా ఒడిగడుతున్నాయి. ఇటువంటి పోకడల బారి నుండి అల్లా మనల్ని కాపాడుగాక. తౌహీద్, ఏక దైవోపాసన 3 రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ 3 రకాలను క్లుప్తంగానైనా సరే వివరించడం సమంజసం అనిపిస్తుంది. అవేంటంటే 1 తౌహీదే రుబూబియత్, 2 తౌహీదే ఉలీహియత్, 3 తౌహీదే సిఫాత్. 1 తౌహీదే రుబూబియత్ అంటే భావం, ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లా మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీదును అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సైతం ఈ దృక్పథాన్ని ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల అంటే ముష్రికుల ఒప్పుకోలును గురించి ఖురాన్ ఇలా అభివర్ణించింది: ఓ ప్రవక్త, వారిని అడగండి, ఆకాశం నుంచి భూమి నుంచి మీకు ఉపాధి నొసగేవాడు ఎవరు? మీ యొక్క వినే శక్తి, చూసే శక్తి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? నిర్జీవమై ఉన్న దాని నుంచి జీవాన్ని, జీవమున్న దాని నుంచి జీవం లేని దాన్ని తీసేవాడెవడు? అసలు ఈ విశ్వ వ్యవస్థ నడుపుతున్న వాడెవడు? అల్లా అని వారు హకీమని అంటారు. యూనుస్ 31. మరో చోట ఇలా అనబడింది: భూమి ఆకాశాలను సృష్టించిన వాడెవడు అని వారిని అడిగితే అల్లా అని వాళ్ళు చెబుతారు. అజ్జుమర్ 38. వేరొక చోట సెలవీయబడింది: ఈ భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి అని వారిని అడుగు, అల్లాదే అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించడం లేదు అని వారితో అను. ఇంకా సప్తాకాశాలను మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు, అల్లా అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడడం లేదు అని వారిని నిలదీ. అల్-ముమిన్ 84-89. 2 తౌహీదే ఉలీహియత్ అంటే భావం, అన్ని రకాల ఆరాధన ఇబాదతులకు, దాస్యాలకు, వేడుకోళ్లకు అర్హుడు అల్లా మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పు కోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామోనన్న భయం కొద్దీ చేసే ప్రతి పని ఆరాధన, ఇబాదత్గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, రోజా, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు. ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవడము, అతని పేర మొక్కుకోవడము, మొక్కుబడులు తీర్చుకోవడము, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకొని నిలబడము, అతని చుట్టూ ప్రదక్షిణ చేయడము, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించడము, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించడము ఇత్యాదివన్నీ ఆరాధన, ఇబాదత్గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లా కోసమే చేయాలి. ఇదే తౌహీదే ఉలీహియత్. అయితే బాహ్య కారకాలకు అనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి వారి నుండి ఏదైనా ఆశించడము, వారి ఎడల వినయ వినమ్రతలను కలిగి ఉండడము మాత్రం తౌహీదుకు విరుద్ధము కాదు. సమాధి పూజ వ్యాధికి లోనైన సామాన్యులు, ప్రముఖులు ఈ తౌహీదే ఉలీహియత్లో షిర్కుకు ఒడిగడుతుంటారు. ఇటువంటి ఆరాధనను వారు సమాధులలో ఖననం చేయబడిన వారిని ఉద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికి షిర్కే. 3 తౌహీదే సిఫాత్ అంటే భావం, ఖురాన్, హదీసులలో అల్లా గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రము వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా అంగీకరించడం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరాము తావీయకూడదు. ఉదాహరణకు అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చెరువులో ఉన్నవారు ఫిర్యాదు చేసినా అందరి గోడును ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికి షిర్కే అవుతుంది. ఆయత్ నంబర్ 6. اهدنا الصراط المستقيم
ఆయత్ నంబర్ 6. మాకు రుజుమార్గము సన్మార్గము చూపించు. హిదాయత్ అంటే మార్గదర్శకత్వం వహించడం, తిన్నని త్రోవలో నడవటం, గమ్యస్థానానికి చేర్చడం అని భావం. ఇదే అరబ్బీలో సద్బుద్ధి, సత్ప్రేరణ నిదర్శనముగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహించు, ఆ మార్గంపై నడిచే సద్బుద్ధి నొసగు, ఆ మార్గంపై మాకు సహన స్థైర్యాలను ప్రసాదించు, తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ రుజుమార్గము కేవలం మనిషి బుద్ధి జ్ఞానాల వల్ల, అతని తెలివి తేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవ కటాక్షం ఎంతో అవసరము. ఆ రుజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖురాన్, హదీసులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి. ఆయత్ నెంబర్ 7. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. ఆయత్ నెంబర్ 7. నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీవు ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గము చూపు. దైవ కటాక్షం పొందినవారు, ఈ కోవకు చెందిన వారెవరో ఖురాన్ కుద్దూగా వివరించింది. అన్నిషా సూరాలో పేర్కొనబడినట్లు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు ప్రళయ దినాన దైవ కటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవ ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు, అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా. అన్నిషా 69. దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవ విధేయత మరియు ప్రవక్తల విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైన వారు. ఆగ్రహానికి గురైన వారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదని ఇబ్నే అబీ అథీమ్ అంటున్నారు. ఫతహుల్ ఖదీర్. అందుకే రుజుమార్గాన్ని నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గ విహీనతకు దూరంగా మసులుకోవడం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే వాళ్ళు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సన్మార్గాన్ని నడిచేవారు కారు. దైవ వాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు, ప్రతి దానికి వంకలు పెట్టేవారు. ఉజైర్ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు. ఏదైనా విషయాన్ని ధర్మం హలాలుగానో అధర్మం హరాముగానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికారులకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే వాళ్ళు దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. త్రిత్వం, 3 దైవాల భావనను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సైతం ఇటువంటి అయోమయ వ్యవస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే కొత్త పుంతలు మార్గభ్రష్టకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకములోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లా వారిని ఈ మార్గభ్రష్టుల లోయల్లో నుంచి బయట పడవేయుగాక. ఫాతిహా సూరా చివర్లో ఆమీన్ పలకడం అత్యంత మహత్పూర్వకమైన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయడం గమనార్హం. అందుకే నమాజులో ఇమాం, ముక్తదీన్లు ప్రతి ఒక్కరూ ఆమీన్ పలకాలి. బిగ్గరగా చేసే నమాజులలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ఆమీన్ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికేసరికి మజీద్ ఆమీన్తో ప్రతిధ్వనించేది. ఇబ్నే మాజా, ఇబ్నే కసీర్. ఆమీన్ బిగ్గరగా పలకడం సున్నత్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం. ఇది ప్రవక్త ప్రియ సహచరుల ఆచరణ కూడా. ఆమీన్ పలుకు అర్థాలు ఇవ్వబడ్డాయి. ఆమీన్ అంటే తదాస్తు అని, ఓ అల్లాహ్ మా ప్రార్థనను స్వీకరించు అని, మా ఆశను అడియాస చేయకు అని భావము.